తన భర్త మహేష్ను చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు ఆయన భార్య సాయి దుర్గా భవాని. వేరే మహిళతో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ మహిళ వదిలి వెళ్లిపోవడంతోనే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మహేష్ అక్క, చెల్లి చెబుతున్నట్లు తనకు ఎవరితో వివాహేతర సంబంధం లేదని, పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న తనపై నిందలు వేయడం సరికాదని అన్నారు. తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పోలీస్ స్టేషన్ లో మహేష్ ని సూసైడ్ జరిగింది. అయితే ఇది సూసైడ్ కాదు, మర్డర్ అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తన భార్య, తన కుటుంబ సభ్యులు మర్డర్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మానస గాని ఇంకో వాళ్ళ అక్క గాని బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. మనతో పాటు మహేష్ భార్య సాయి దుర్గా భవన్ ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. సార్, ఎవరికి హస్బెండ్ని చంపుకొని పిల్లలతో రోడ్డు మీద పడాలని ఎవరికి ఉండదు సార్. నేను చంపలేదు, తను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే తనకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. 2023 నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేను 498 కేసు పెట్టాను. ఆ కేసుకు సంబంధించి ప్రతిదీ ఇప్పటికీ కోర్టులో రన్ అవుతూనే ఉంది. నేను ఏ రకంగా కూడా అబ్బాయిని చంపలేదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి సింగినగరు, ఇందిరానాయక్ నగరు, నందిని హైట్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో 2023 నుంచి కాపురం పెట్టాడు. వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏ మీడియా వాళ్ళైనా, ఏ రిపోర్టర్స్ అయినా ఎవరు వెళ్ళి ఎంక్వైరీ చేసినా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ అమ్మాయి వైఫ్ అనే తెలుసు. నేను వైఫ్ అని ఎవరికి తెలియదు సార్, ఎవరికి తెలీదు. ఆ అమ్మాయి వైఫ్ అనే తెలుసు. వాళ్ళిద్దరు గొడవలు పడి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా హస్బెండ్ డిప్రెషన్కి గురయ్యాడు. 2025 అక్టోబర్ 1న అమ్మాయి వెళ్ళిపోయింది, వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఈ అబ్బాయిని వదిలేసి. ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా టార్చర్ చేస్తున్నాడు. వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఏం చేశాడు, నా వల్లే వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరు నా వల్ల గొడవ పడుతున్నారని బ్లేమ్ అంతా నన్నేసి నన్ను హింసకు గురి చేశాడు. మీ నాన్న లేడు, మీ అన్నయ్య కూడా లేడు, ఇప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు ఈ కేసులో, మీరు కేసు తీసుకోమంటూ చెప్పారు కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాం న్యాయ పోరాటానికంటూ వాళ్ళిద్దరూ చెప్తున్నారు. అదంతా ఫాల్స్ ఎలిగేషన్ సార్. డే 1 నుంచి నన్ను అన్ని రకాలుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, నా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. నేను ఆల్రెడీ 498 కేసు పెట్టాను, వాళ్ళకి మొత్తం తెలుసు. పోస్ట్ మార్టంలో కూడా నేను చంపినట్టు ఎక్కడా రాలేదు, హ్యాంగ్ చేసుకున్నట్టే వచ్చింది. కొట్టేసి చంపేస్తే పోస్ట్ మార్టంలో బాడీ మీద ఉన్న మొత్తం దెబ్బలు వస్తాయి. నన్ను కాపాడుకునే ప్రయత్నంలోనే 2-3 దెబ్బలు కొట్టిన నేను చాలా ఓపెన్గా స్టేట్మెంట్లో చెప్పాను. నేను వాళ్ళ అక్కోళ్ళకు కూడా చెప్పాను, నేను ఏది దాయలేదు. ఎందుకంటే నాకు గొంతు నొక్కేసి, ముక్కు నొక్కేసి, నాకు బ్రీతింగ్ అందట్లేదు. నాకు 2 చిన్నపిల్లలు సార్, వాళ్ళు నేను చచ్చిపోతాను, నాకేముంటుంది, నేను వెళ్ళిపోతాను. నా పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. మా అమ్మ మా నాన్న ఏజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లి వచ్చి చూస్తారా నా పిల్లలు? నాకు ఏదన్నా అయితే ఎవరు చూడరు, నా హస్బెండే చూడ్డు. సుత్తితో చంపితే నేను చంపేసి సుత్తి అక్కడే పెడతానా సార్? అంటే నేను లొంగిపోతానా? ఇప్పుడు అలాంటి వాళ్ళు కారు ఎక్కడ సీజ్ చేయాలి? కారు ఎందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు నేను సుత్తితో కట్టి చంపి కార్లో సుత్తి పెట్టి వాళ్ళకి అప్పచెప్తానా? కారు వాళ్ళ దగ్గరే ఉంది. డే 3 నుంచి ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గర అబ్బాయి బైక్ కానీ, నా హస్బెండ్ బైక్ కానీ, కారు కానీ నా దగ్గర ఏదీ లేదు. మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు బ్లడ్ ఉంది, ఓకే, ఎంక్వైరీ చేసి సీజ్ చేస్తే అది బ్లడ్ ఒక తెలిసిపోద్ది, అంతే కదా సార్. ఇప్పుడు ఎంక్వైరీ చేయమనండి, మొత్తం నేను దేనికైనా కోఆపరేట్ చేస్తాను. అది నేను చంపలేదు కాబట్టి నేను న్యాయపూర్వకంగా నేను చేస్తాను. తానే హత్య చేసి ఉంటే ఆధారాలను ఎందుకు వదిలేస్తాను, ఎందుకు ఈ విధంగా మాట్లాడతానని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామంటే భవానీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.